Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we have started the fundamental of unit of life, 9th class biology. So let us discuss about the structural organization of cell and structurally. So how to the development of cell యొక్క development ని మనం క్లియర్ గా చూస్తే సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సెల్ కన్సిస్ట్ అంటే ప్రతి కణం లోపల ఇక్కడ సెల్ అంటే అర్థం ఏంటంటే కణం. సో ప్రతి కణం లోపల ఏముంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇక్కడ వీటిలో ఏముంటుందంటే ప్లాస్మా ద్రవం కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఏముంటాయి ప్లాస్మా ద్రవం ఉంటుంది. నెక్స్ట్ సైటోప్లాజం. సో సైటోప్లాజం కలిగి ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియస్ కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఆల్ ద కెమికల్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ ఆర్ ద ప్రపోజల్ డ్యూ టు దీస్ ఫీచర్స్. సో ప్రతి కణము లోపల ఉండేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఏవేవి ఉంటాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ సెల్. సో సెల్ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఆర్గనైజేషన్స్ లో ఏమేమి ఉంటాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా ద్రవం ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. దీన్ని జీవ ద్రవ్యం అని కూడా పిలుస్తాము. సో జీవ ద్రవ్యం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే న్యూక్లియస్. సో దీన్ని ఏమంటున్నామంటే కేంద్రకం. సో ఇవి ప్రతి కణంలో ఉండేటటువంటి వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్స్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో వీటిలో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ప్లాస్మా మెంబ్రెయిన్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా ద్రవం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లాస్మా త్వచము అని కూడా పిలుస్తాం ప్లాస్మా మెంబ్రెయిన్. సో దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద సెల్ అంటే కణాన్ని కవర్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకుంటే సో ఈ కణం చుట్టూ ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఏమని పిలుస్తున్నాం అంటే ప్లాస్మా మెంబ్రెయిన్. సో సపరేట్ ద కంటెంట్స్ ఆఫ్ ద సెల్ ఫ్రమ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది యూజ్ అవుతుంది. ద ప్లాస్మా మెంబ్రెయిన్ అలౌస్ ద ఎంటైర్ ఎగ్జిట్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఏంటంటే వీటితో పాటు మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ అలౌస్ ద ఎంటైర్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద సమ్ మెటీరియల్స్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్ అంటే బయట నుంచి వచ్చేటటువంటి మెటీరియల్స్ కావచ్చు లేదా లోపల నుంచి వచ్చేటటువంటి మెటీరియల్స్ కావచ్చు వీటిని ప్రొటెక్ట్ చేయడానికి సో అలౌ చేయడానికి మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ అది యూజ్ అవుతుంది. ద సెల్ మెంబ్రెయిన్ ఈజ్ దేర్ఫోర్ కాల్డ్ ద సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ అంటే సో ఈ మనకి ఏదైతే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందో సో కణానికి మధ్యలో ఇది సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ గా సో ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ పారగమ్యత త్వచం అని కూడా పిలుస్తాము. సో ఇది ఆ విధంగా పనిచేస్తుంది. ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ అండ్ మేడప్ ఆఫ్ ఎ ఫ్యాట్ మాలిక్యూల్స్ కాల్డ్ యాజ్ ద లిపిడ్స్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది దేంతో తయారు చేయబడి ఉంటుందంటే లిపిడ్స్ తో తయారు చేయబడి ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఫ్యాటీ మజిల్స్ లేదా మాలిక్యూల్స్ ఫ్యాటీ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే లిపిడ్స్ నుంచి వస్తాయి. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్ సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో దీన్ని ఏమనిపిస్తామంటే లిపిడ్ బైలేయర్ అంటాం. సో ప్లాస్మా మెంబ్రెయిన్ లో మనకి లిపిడ్ బైలేయర్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఈ బ్రౌన్ కలర్ కనిపించేటటువంటి వీటన్నిటిని ఏమనిపిస్తామంటే ప్రోటీన్స్ అంటాము. సో వీటిపైన మనకి ఏముంటాయంటే కార్బోహైడ్రేట్ చైన్స్ అనేవి ఉంటాయి. సో ద ప్రోటీన్స్ అటాచ్డ్ విత్ ది కార్బోహైడ్రేట్ చైన్స్ అంటే ప్రోటీన్స్ ను అంటి పెట్టుకొని కార్బోహైడ్రేట్ చైన్లు అనేవి కలిగి ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే లార్జ్ లో కనిపిస్తున్నటువంటి దీన్ని ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అంటాము. సో పెద్దగా ఉన్నటువంటి దాన్ని ఏమనిపిస్తామంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అంటాము. సో ఈ బిట్వీన్ గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ని ఏమనిపిస్తామంటే ఫాస్ఫోలిపిడ్స్ అంటాము. సో వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే ఫాస్ఫోలిపిడ్స్ అంటున్నాం. సో ఇవి ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లేదా సైటోప్లాజం. సో సైటోప్లాజం లోపల ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. అవుట్ సైడ్ ఏముంటాయంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ చైన్స్ ఉంటాయి. ఇన్సైడ్ కి వచ్చేసరికి ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి మరియు ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో మధ్యలో మనకి ఏంటంటే ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ కంప్లీట్ లేయర్ ని ఏమనిపిస్తామంటే లిపిడ్ బైలేయర్ అంటున్నాము. సో ఇది లిపిడ్ బైలేయర్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ వచ్చేసరికి కింద ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. సో నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తే ఎండోసైట్స్ అనేవి ఉంటాయి.
సో ప్లాస్మా మెంబ్రెయిన్ తో పాటు మనకి ఏంటంటే ఇన్ ద సెల్ స్ట్రక్చర్ లో మనం చూస్తే ఎండోసైట్స్ ఉంటాయి. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఆల్సో enables the cell to envelop in food and other materials from the external. సో బయట నుంచి మనకు కావాల్సినటువంటి ఫుడ్ సోర్సింగ్ కానీ లేకపోతే సో ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము సో ఈ ఫ్లెక్సిబిలిటీతో పాటు ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్లాస్మా మెంబ్రెయిన్ కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు ఇవన్నీ కూడా సో అవుట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ సచ్ ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్ ఎండోసైట్స్. ఏదైతే ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకోవడం బయట ఉన్నటువంటి లోపల తీసుకుంటే అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎండోసైట్స్ అంటున్నాము. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమీబియా అక్వైర్స్ ఇట్స్ ఫుడ్ త్రూ ది సచ్ ప్రాసెస్. అమీబియా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే అమీబియా వీటిలో ఏంటంటే ఈ లేయర్ ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకోవడం కానీ అన్నిటికీ సో ఒకటిగానే పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో సూడోపోడియా విచ్ ఈస్ ఆర్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద సెల్స్. వీటిలో ఉన్నటువంటి సూడోపోడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫుడ్ వాక్యూల్స్ ఇన్ ద ఫార్మడ్ అరౌండ్ ది ఫుడ్ పార్టికల్. సో ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి వాటిని ఫుడ్ పార్టికల్స్ ఏం చేస్తుందంటే డివైడ్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. అమీబియా దెన్ సెక్రెట్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ పార్టికల్స్ అండ్ డైజెస్ట్ ఇట్. సో వీటిలో ఏంటంటే అమీబియాలో మనకి డైజెస్టెడ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ పార్టికల్స్ ని డివైడ్ చేసి సో ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవుతుంటుంది. సో మనం అమీబా స్ట్రక్చర్ లో తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట ఫుడ్ ఉన్నప్పుడు సో వీటిలో ఉన్నటువంటి సూడోపోడియాస్ వీటిని ఏమని పిలుస్తామంటే వీటిని సూడోపోడియాస్ అంటాం. ఈ సూడోపోడియాస్ అనేవి ఏం చేస్తాయంటే సో ఫుడ్ ఇలా ప్రొటెక్ట్ చేసి ఐ మీన్ లోపలికి తీసుకుంటాయి. సో తీసుకున్న వెంటనే ఏం చేస్తుందంటే డైజెషన్. సో ఇదంతా కూడా ఏంటంటే ఇంజెషన్. ఇక్కడ వచ్చేసరికి డైజెషన్ అయిన తర్వాత సో అబ్జార్ప్షన్. డైజెషన్ అయిన తర్వాత ఫుడ్ అంతా కూడా ఏం చేస్తాయి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసిమిలేషన్. అసిమిలేషన్ చేసిన తర్వాత ఎగేషన్. సో రిమూవ్ చేసేస్తాయి బయటికి వేస్ట్ మెటీరియల్స్ ని. సో ఈ విధంగా ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇలాంటి వాటిని ఏమనిపిస్తామంటే ఎండోసైట్స్ అంటాం. సో ఎండోసైట్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ విత్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ ఇన్ అమీబా. సో మనం అమీబాలో సో క్లియర్ గా చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి డిఫ్యూజన్. సో వాట్ ఈస్ మీన్ బై డిఫ్యూజన్? డిఫ్యూజన్ అంటే ఏంటి? సో డిఫ్యూజన్ గురించి మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో డిఫ్యూజన్ లో జరిగేటటువంటి ప్రాసెస్ దీన్ని వ్యాపనం అంటాము. సో స్ప్రెడ్ అవ్వడం. సో డిఫ్యూజన్ మీన్స్ ఏంటంటే వాటిని వ్యాపనం అంటాం, బయటికి స్ప్రెడ్ అవ్వడం. సో సబ్స్టాన్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ కెన్ బి మూవ్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ ద డిఫ్యూజన్. సో ఇక్కడ ఏంటంటే ఈ మెంబ్రెయిన్ ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ CO2 మరియు ఆక్సిజన్ రెండు కూడా ఏంటంటే మూవ్ అక్రాస్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాసెస్ ని ఇక్కడ ఏమంటున్నాం అంటే డిఫ్యూజన్ అంటున్నాం. సో డిఫ్యూజన్ ఇస్ ద spontaneous movement of a substance from the region to high concentration to region of low concentration. సో డిఫ్యూజన్ లో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే ద మూవ్మెంట్ స్పాంటేనియస్ గా జరిగేటటువంటి మూవ్మెంట్స్ ఏంటి అంటే సో a region high concentration to low concentration. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అధిక గాఢత నుంచి లో గాఢతల వైపు ప్రయాణిస్తాయి. సో దట్ ద డిఫ్యూజన్ ప్లేస్ an important role in exchange of the gases between the cell as well as the cell and it is external ఎన్విరాన్మెంట్. అంటే బయట జరిగేటటువంటి లేదా సెల్ కణము లోపల మరియు కణం యొక్క బాహ్యంగా జరిగేటటువంటి ప్రక్రియలో సో ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి డిఫ్యూజన్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే సో ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రౌన్ కలర్స్ వీటిని ఏమని పిలుస్తామంటే ఫ్యాటీ సాలబుల్ మాలిక్యూల్స్. వాటిని ఏమని పిలుస్తామంటే ఫ్యాటీ సాలబుల్ మాలిక్యూల్స్ అంటాము. సో ఇక్కడ పైన ఏంటంటే వాటర్ సాలబుల్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటర్ సాలబుల్ మాలిక్యూల్స్. సో మిడిల్ లో ఉన్నటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే ఛానల్ ప్రోటీన్స్ అంటాము, విచ్ ఇస్ ద ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి యూజ్ అయ్యేటటువంటి ఆ ప్రోటీన్స్ ఏమని పిలుస్తామంటే ఛానల్ ప్రోటీన్స్ అంటాము. సో ఇది మనకి ఏంటంటే డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ మనకి ఒకటి డిఫ్యూజన్. సో ఏ రీజియన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, అధిక గాఢతల నుంచి అల్ప గాఢతల వైపు ప్రయాణిస్తాయి. సో ఇది మనకి ఏంటంటే డిఫ్యూజన్. The movement or exchange of by a membrane carbon dioxide and oxygen. సో ఇవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.